ఈ రోజు నేను మీతో మాట్లాడబోయే విషయం కేవలం వార్త కాదు. ఇది ఒక బాధ్యత. ఇది ఒక హెచ్చరిక. ఇది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక భరోసా. మనందరికీ బ్యాంకులో ఖాతాలుంటాయి. ఎస్బీఐలోనో, హెచ్డిఎఫ్సిలోనో, ఆంధ్ర బ్యాంకులోనో ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ ఉంటుంది. జేబులో ఒక డెబిట్ కార్డ్ కూడా ఉంటుంది. కానీ మీకు తెలుసా, ఆ చిన్న ప్లాస్టిక్ కార్డ్, ఆ బ్యాంక్ అకౌంట్ మీకు తెలియకుండానే మీ ప్రాణానికి కొన్ని లక్షల, కొన్ని కోట్ల రూపాయల విలువైన భద్రతనిస్తుందని. దురదృష్టవశాత్తు మన ఇంట్లో ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ఆ బాధలో ఉంటాం. కానీ ఆ కుటుంబానికి ఆసరగా నిలవాల్సిన బ్యాంకులు మీకు ఇన్సూరెన్స్ ఉంది, వచ్చి క్లెయిమ్ చేసుకోండి అని ఒక్క ఫోన్ కాల్ కూడా చేయవు. ఎందుకు చేస్తాయి? మీరు అడగకపోతే ఆ డబ్బులు వాళ్ళకే లాభం కదా. గతేడాది మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో 90% మందికి ఈ విషయం తెలియక బ్యాంకుల దగ్గర మూలుగుతున్న కోట్ల రూపాయల పరిహారాన్ని వదిలేసుకున్నారు. ఈ వీడియో ఆ బాధితుల కోసం. రేపు మనకేమైనా జరిగితే మన కుటుంబం రోడ్డున పడకుండా ఉండడం కోసం. ఎందుకంటే మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కానీ అది వచ్చినప్పుడు మన వాళ్లకు ఆసరగా ఈ డబ్బు నిలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఈ బ్యాంకులు ప్రతి సంవత్సరం వేల కోట్ల లాభాలు గడిస్తున్నాయి. ఇందులో కొంత భాగం మనకి ఇవ్వాల్సిన, మనం క్లెయిమ్ చేసుకుని ఇన్సూరెన్స్ డబ్బే అని మీకు తెలుసా? మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సంతకాలు పెడతాం, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవం. ప్రతి సాలరీ అకౌంట్ కి, కొన్ని ప్రత్యేకమైన సేవింగ్ అకౌంట్లకి బ్యాంకులు కాంప్లిమెంటరీగా ప్రమాద బీమాను అందిస్తాయి. అంటే మీరు ఒక్క రూపాయి ప్రీమియం కట్టకర్లేదు, మీరు పాలసీ తీసుకోక్కర్లేదు. కేవలం ఆ బ్యాంకులో అకౌంట్ ఉండి మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే చాలు. మీకు 20 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తోంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. నేను ఇన్సూరెన్స్ కట్టలేదు కదా, నాకెందుకు ఇస్తారు అని అనుకుంటున్నారా? అదే మీ అమాయకత్వం. కార్పొరేట్ కంపెనీలు, గవర్నమెంట్ సెక్టార్లతో బ్యాంకులు ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఆ ఎంప్లాయీస్ ని ఆకర్షించడానికి ఈ ఉచిత బీమాను ఎరగా వేస్తాయి. కానీ క్లెయిమ్ చేసుకునే సమయానికి ఎవరూ రారనే ధీమా వాళ్ళది. ఈ రోజు ఆ ధీమాను మనం బద్దలు కొట్టాలి. ఇప్పుడు నేను మీకు సాక్ష్యాలతో సహా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. మీది ఏ బ్యాంక్ అకౌంటో చెక్ చేసుకోండి. నెంబర్ 1, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే, లేదా రైల్వే, ఆర్మీ, పోలీస్ శాఖలో ఉంటే మీ శాలరీ ప్యాకేజ్ ని బట్టి 20 లక్షల రూపాయల నుండి 50 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఉచితం. విమాన ప్రమాదంలో చనిపోతే ఏకంగా 1 కోటి రూపాయల వరకు బీమా వస్తుంది. ఇది గోల్డ్, డైమండ్, ప్లాటినం ప్యాకేజీలను బట్టి మారుతోంది. రెండవది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ప్రైవేట్ ఉద్యోగులకు ఎక్కువగా ఉండే అకౌంట్ ఇది. వీరి శాలరీ అకౌంట్ లో డెబిట్ కార్డ్ రకాన్ని బట్టి 10 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు కవరేజ్ ఉంది. కేవలం మరణమే కాదు, ప్రమాదంలో కాళ్ళు, చేతులు, కళ్ళు పోయి శాశ్వత వైకల్యం వచ్చినా కూడా ఈ డబ్బులు వస్తాయి. మూడవది ఐసిఐసిఐ ఆర్ యాక్సిస్ బ్యాంక్. వీటిలో కూడా 5 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు కవరేజ్ ఉంది. ముఖ్యంగా డిఫెన్స్ శాలరీ అకౌంట్ ఉన్న వారికి కవరేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అప్ టు అనే పదం ఉంటుంది. అంటే మీ హోదా, మీ జీతం, మీ కార్డు వేరియంట్ బట్టి మొత్తం మారుతుంది. కానీ కనీసం 5 లక్షల రూపాయలు మాత్రం రావడం గ్యారంటీ. మాకు ఉద్యోగాలు లేవు, మేము వ్యాపారస్తులం, మాకు శాలరీ అకౌంట్లు లేవు, మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారా? ఇక్కడే అసలు కిటుకుంది. మీ దగ్గర రూపే కార్డు ఉందా? ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ఉందా? లేదా వీసా, మాస్టర్ కార్డు ఉందా? ప్రతి డెబిట్ కార్డుపై అది ఇచ్చే కంపెనీ ఉచితంగా 1 లక్షల రూపాయల నుండి 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక రూల్ ఉంది. దీన్నే యాక్టివ్ యూజర్ రూల్ అంటారు. చాలా మందికి తెలియగా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఈ రూల్ ఏంటంటే, ప్రమాదం జరగడానికి 45 రోజుల నుండి 90 రోజుల లోపు ఆ డెబిట్ కార్డును ఉపయోగించి కనీసం ఒక్కసారైనా ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి. ఇది ఏటీఎంలో డబ్బులు తీయడం కావచ్చు, పెట్రోల్ బంకులో స్వైప్ చేయడం కావచ్చు, ఆన్లైన్ షాపింగ్ కావచ్చు. అంటే కార్డును నిరుపయోగంగా పడేయకుండా వాడుతూ ఉంటేనే మీరు యాక్టివ్ కస్టమర్. అప్పుడే మీ కుటుంబానికి ఆ బీమా వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళందరికీ కార్డులతో నెలకొకసారైనా చిన్న చిన్న ఖర్చులు చేయండి. అది వారి ప్రాణానికి విలువ కడుతోంది. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని అడగాలి? నెంబర్ 1, సమయం ముఖ్యం. ప్రమాదం జరిగిన 30 నుండి 90 రోజుల్లోపు బ్యాంకుకు లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాలి. లేట్ చేస్తే సమయం దాటిపోయిందని తిరస్కరిస్తారు. రెండవది, కావాల్సిన పత్రాలు. అందులో ముఖ్యమైనవి ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్, ఎఫ్ఐఆర్ కాపీ, పోస్ట్ మార్టం రిపోర్ట్, నామినీ ఆధార్, బ్యాంకు వివరాలు, మరణించిన వ్యక్తి డెబిట్ కార్డ్ స్టేట్మెంట్. ప్రాసెస్: నేరుగా మీ బ్రాంచ్ మేనేజర్ ని కలవండి. మాకు ఇన్సూరెన్స్ కావాలని అప్లికేషన్ పెట్టండి. వాళ్ళు తెలియదు అంటే ఒప్పుకోవద్దు. హెడ్ ఆఫీస్ కి మెయిల్ పెట్టండి. అవసరమైతే ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ కి ఫిర్యాదు చేస్తామని గట్టిగా అడగండి. చివరిగా ఒక మాట, మనం మన కుటుంబం కోసం ఎంతో కష్టపడతాం, ఆస్తులు కూడా పెడతాం. కానీ మనకున్న హక్కులు తెలియకపోవడం వల్ల మన తర్వాత మన కుటుంబం ఇబ్బందులు పడకూడదు. ఈ వీడియోను మీకోసం కాదు, మీ చుట్టూ ఉన్న అమాయకుల కోసం చేశాను. పల్లెటూరులలో ఉండే రైతులు, చిన్న ఉద్యోగులు ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. వాళ్ళకి ఈ విషయం తెలియదు. ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ లో షేర్ చేయండి. మీరు చేసే ఈ ఒక్క షేర్ ఒక నిరుపేద కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇప్పించవచ్చు. ఇలాంటి మరెన్నో నిజాలు, ఎవరు చెప్పని విషయాలు, లీగల్ సలహాలు, ఆస్ట్రాలజీ,
పొలిటికల్ అప్డేట్స్ కోసం మన కొలుగురి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను మీతో మాట్లాడబోయే విషయం కేవలం వార్త కాదు, ఇది ఒక బాధ్యత, ఇది ఒక హెచ్చరిక. ఇది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక భరోసా. మనందరికీ బ్యాంకులో ఖాతాలుంటాయి. ఎస్బీఐలోనో, హెచ్డిఎఫ్సిలోనో, ఆంధ్ర బ్యాంకులోనో ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ ఉంటుంది. జేబులో ఒక డెబిట్ కార్డ్ కూడా ఉంటుంది. కానీ మీకు తెలుసా, ఆ చిన్న ప్లాస్టిక్ కార్డ్, ఆ బ్యాంక్ అకౌంట్ మీకు తెలియకుండానే మీ ప్రాణానికి కొన్ని లక్షల, కొన్ని కోట్ల రూపాయల విలువైన భద్రతనిస్తుందని. దురదృష్టవశాత్తు మన ఇంట్లో ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ఆ బాధలో ఉంటాం. కానీ ఆ కుటుంబానికి ఆసరగా నిలవాల్సిన బ్యాంకులు మీకు ఇన్సూరెన్స్ ఉంది, వచ్చి క్లెయిమ్ చేసుకోండి అని ఒక్క ఫోన్ కాల్ కూడా చేయవు. ఎందుకు చేస్తాయి? మీరు అడగకపోతే ఆ డబ్బులు వాళ్ళకే లాభం కదా. గతేడాది మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో 90% మందికి ఈ విషయం తెలియక బ్యాంకుల దగ్గర మూలుగుతున్న కోట్ల రూపాయల పరిహారాన్ని వదిలేసుకున్నారు. ఈ వీడియో ఆ బాధితుల కోసం. రేపు మనకేమైనా జరిగితే మన కుటుంబం రోడ్డున పడకుండా ఉండడం కోసం. ఎందుకంటే మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కానీ అది వచ్చినప్పుడు మన వాళ్లకు ఆసరగా ఈ డబ్బు నిలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఈ బ్యాంకులు ప్రతి సంవత్సరం వేల కోట్ల లాభాలు గడిస్తున్నాయి. ఇందులో కొంత భాగం మనకి ఇవ్వాల్సిన, మనం క్లెయిమ్ చేసుకుని ఇన్సూరెన్స్ డబ్బే అని మీకు తెలుసా? మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సంతకాలు పెడతాం, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవం. ప్రతి సాలరీ అకౌంట్ కి, కొన్ని ప్రత్యేకమైన సేవింగ్ అకౌంట్లకి బ్యాంకులు కాంప్లిమెంటరీగా ప్రమాద బీమాను అందిస్తాయి. అంటే మీరు ఒక్క రూపాయి ప్రీమియం కట్టక్కర్లేదు, మీరు పాలసీ తీసుకోక్కర్లేదు. కేవలం ఆ బ్యాంకులో అకౌంట్ ఉండి మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే చాలు. మీకు 20 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తోంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. నేను ఇన్సూరెన్స్ కట్టలేదు కదా, నాకెందుకు ఇస్తారు అని అనుకుంటున్నారా? అదే మీ అమాయకత్వం. కార్పొరేట్ కంపెనీలు, గవర్నమెంట్ సెక్టార్లతో బ్యాంకులు ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఆ ఎంప్లాయీస్ ని ఆకర్షించడానికి ఈ ఉచిత బీమాను ఎరగా వేస్తాయి. కానీ క్లెయిమ్ చేసుకునే సమయానికి ఎవరు రారనే ధీమా వాళ్ళది. ఈ రోజు ఆ ధీమాను మనం బద్దలు కొట్టాలి. ఇప్పుడు నేను మీకు సాక్ష్యాలతో సహా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. మీది ఏ బ్యాంక్ అకౌంటో చెక్ చేసుకోండి. నెంబర్ 1, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే, లేదా రైల్వే, ఆర్మీ, పోలీస్ శాఖలో ఉంటే మీ శాలరీ ప్యాకేజ్ ని బట్టి 20 లక్షల రూపాయల నుండి 50 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఉచితం. విమాన ప్రమాదంలో చనిపోతే ఏకంగా 1 కోటి రూపాయల వరకు బీమా వస్తుంది. ఇది గోల్డ్, డైమండ్, ప్లాటినం ప్యాకేజీలను బట్టి మారుతోంది. రెండవది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ప్రైవేట్ ఉద్యోగులకు ఎక్కువగా ఉండే అకౌంట్ ఇది. వీరి శాలరీ అకౌంట్ లో డెబిట్ కార్డ్ రకాన్ని బట్టి 10 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు కవరేజ్ ఉంది. కేవలం మరణమే కాదు, ప్రమాదంలో కాళ్ళు, చేతులు, కళ్ళు పోయి శాశ్వత వైకల్యం వచ్చినా కూడా ఈ డబ్బులు వస్తాయి. మూడవది ఐసిఐసిఐ ఆర్ యాక్సిస్ బ్యాంక్. వీటిలో కూడా 5 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు కవరేజ్ ఉంది. ముఖ్యంగా డిఫెన్స్ శాలరీ అకౌంట్ ఉన్న వారికి కవరేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అప్ టు అనే పదం ఉంటుంది. అంటే మీ హోదా, మీ జీతం, మీ కార్డు వేరియంట్ బట్టి మొత్తం మారుతుంది. కానీ కనీసం 5 లక్షల రూపాయలు మాత్రం రావడం గ్యారంటీ. మాకు ఉద్యోగాలు లేవు, మేము వ్యాపారస్తులం, మాకు శాలరీ అకౌంట్లు లేవు, మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారా? ఇక్కడే అసలు కిటుకుంది. మీ దగ్గర రూపే కార్డు ఉందా? ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ఉందా? లేదా వీసా, మాస్టర్ కార్డు ఉందా? ప్రతి డెబిట్ కార్డుపై అది ఇచ్చే కంపెనీ ఉచితంగా 1 లక్షల రూపాయల నుండి 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక రూల్ ఉంది. దీన్నే యాక్టివ్ యూజర్ రూల్ అంటారు. చాలా మందికి తెలియగా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఈ రూల్ ఏంటంటే, ప్రమాదం జరగడానికి 45 రోజుల నుండి 90 రోజుల లోపు ఆ డెబిట్ కార్డును ఉపయోగించి కనీసం ఒక్కసారైనా ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి. ఇది ఏటీఎం లో డబ్బులు తీయడం కావచ్చు, పెట్రోల్ బంకులో స్వైప్ చేయడం కావచ్చు, ఆన్లైన్ షాపింగ్ కావచ్చు. అంటే కార్డును నిరుపయోగంగా పడేయకుండా వాడుతూ ఉంటేనే మీరు యాక్టివ్ కస్టమర్. అప్పుడే మీ కుటుంబానికి ఆ బీమా వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళందరికీ కార్డులతో నెలకొకసారైనా చిన్న చిన్న ఖర్చులు చేయండి. అది వారి ప్రాణానికి విలువ కడుతోంది. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని అడగాలి? నెంబర్ 1, సమయం ముఖ్యం. ప్రమాదం జరిగిన 30 నుండి 90 రోజుల్లోపు బ్యాంకుకు లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాలి. లేట్ చేస్తే సమయం దాటిపోయిందని తిరస్కరిస్తారు. రెండవది, కావాల్సిన పత్రాలు. అందులో ముఖ్యమైనవి ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్, ఎఫ్ఐఆర్ కాపీ, పోస్ట్ మార్టం రిపోర్ట్, నామినీ ఆధార్, బ్యాంకు వివరాలు, మరణించిన వ్యక్తి డెబిట్ కార్డ్ స్టేట్మెంట్. ప్రాసెస్: నేరుగా మీ బ్రాంచ్ మేనేజర్ ని కలవండి. మాకు ఇన్సూరెన్స్ కావాలని అప్లికేషన్ పెట్టండి. వాళ్ళు తెలియదు అంటే ఒప్పుకోవద్దు. హెడ్ ఆఫీస్ కి మెయిల్ పెట్టండి. అవసరమైతే ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ కి ఫిర్యాదు చేస్తామని గట్టిగా అడగండి. చివరిగా ఒక మాట, మనం మన కుటుంబం కోసం ఎంతో కష్టపడతాం, ఆస్తులు కూడా పెడతాం. కానీ మనకున్న హక్కులు తెలియకపోవడం వల్ల మన తర్వాత మన కుటుంబం ఇబ్బందులు పడకూడదు. ఈ వీడియోను మీకోసం కాదు, మీ చుట్టూ ఉన్న అమాయకుల కోసం చేశాను. పల్లెటూరులలో ఉండే రైతులు, చిన్న ఉద్యోగులు ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు.
వాళ్ళకి ఈ విషయం తెలియదు. ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్లో షేర్ చేయండి. మీరు చేసే ఈ ఒక్క షేర్ ఒక నిరుపేద కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇప్పించవచ్చు. ఇలాంటి మరెన్నో నిజాలు, ఎవరూ చెప్పని విషయాలు, లీగల్ సలహాలు, ఆస్ట్రాలజీ, పొలిటికల్ అప్డేట్స్ కోసం మన కొలుగురి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.